ఇందిరమ్మ ఇండ్లకు ఉచిత ఇసుక అందించేలా చర్యలు తీసుకోవాలని అధికార యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్లోని తన నివాసంలో సోమవారం గనులు, ఖనిజ అభివృద్ధి శాఖపై సీఎం సమీక్ష నిర్వహించారు. సామాన్య వినియోగదారులకు తక్కువ ధరకే ఇసుక అందించేలా చర్యలు తీసుకోవాలి. పేదలకు అందుబాటులో ఉండాలి. బ్లాక్ మార్కెట్ను అరికట్టాలి. ఇసుక మాఫియాపై ఉక్కుపాదం మోపాలి. అక్రమ రవాణా చేసే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదు. రవాణా పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమించాలి. జిల్లాల వారీగా కలెక్టర్లు, ఎస్పీలకు బాధ్యతలు అప్పగించాలి. హైదరాబాద్ పరిసరాలలో అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసే బాధ్యతను హైడ్రాకు అప్పగిస్తున్నాం. అక్రమ రవాణాను అడ్డుకునేందుకు విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ నిఘాను ఏర్పాటు చేయాలి. సమస్యల పరిష్కారానికి పోర్టల్, అన్ని ఇసుక రిచ్ల వద్ద 360° కెమెరాలు, సౌర దీపాలు ఏర్పాటు చేయాలి. ఇసుక స్టాక్ యార్డుల వద్ద కట్టుదిట్టమైన ఫెన్సింగ్తో పాటు ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు ఏర్పాటు చేయాలి. ఇసుక రవాణా నిమిత్తం లారీలను ఎంపానెల్ చేసేలా చర్యలు తీసుకోవాలి. బుక్ చేసిన 48 గంటలలోపు వినియోగదారునికి ఇసుక చేరేలా ప్రాంతాల వారీగా సమీప రిచ్ల నుంచి వ్యవస్థ ఉండాలి. వినియోగదారుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక పోర్టల్ ఏర్పాటు చేయాలి. ఏమైనా సమస్యలు వస్తే వెంటనే పరిష్కరించాలి. నిర్ణీత ధరకు మాత్రమే ఇసుక అమ్మకాలు జరిగేలా చూడాలి. వాహనాలకు ట్రాకింగ్ వ్యవస్థ ఏర్పాటు చేసి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలి. కార్యాలయాల పని వేళల్లో బుకింగ్ చేసుకునేలా ఆన్లైన్ విధానంలో మార్పులు చేయాలి. అక్రమ రవాణాకు సహకరించే అధికారులపై వేటు తప్పదు. ఈ విషయంలో ఎవరినీ ఉపేక్షించేది లేదు. అవసరమైతే నేనే స్వయంగా ఆకస్మిక తనిఖీలు చేపడతాను. వినియోగదారులకు పారదర్శకంగా సరఫరా చేసేందుకు అక్రమాలకు తావు లేకుండా పర్మనెంట్ ఉద్యోగులకు బాధ్యతలు అప్పగించాలి అని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. సమావేశంలో సీఎస్ శాంతికుమారి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, హైడ్రా కమిషనర్ రంగనాథ్ తదితరులు పాల్గొన్నారు. మోర్ అప్డేట్ కోసం ఎస్వీ ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.